హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆఫ్టర్ లాంగ్ టైమ్ అయితే ఇంకా వీడియో ఒకటైతే మళ్ళీ పోస్ట్ చేద్దామని చెప్పేసి మేము ముందుకు వచ్చాననమాట. ఇంకా మేము ఎక్కడ ఉంటున్నాం అనేది మీకు ఆల్మోస్ట్ అయితే తెలుసు కదా. మేము గుజరాత్ పోర్బందర్లో అయితే ఉంటున్నాం. ఈరోజైతే నేను మీకు ఫిష్ మార్కెట్ చూపించబోతున్నాను అనమాట. ఇక్కడ ఫిష్ మార్కెట్ అంటే సముద్రమే ఉంది కాబట్టి ఇక్కడ ఫిష్ మార్కెట్ ఎలా ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పేసి ఈరోజు వీడియో చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఇంకా నేనైతే ఫిష్ మార్కెట్కి బయలుదేరి రావడం అయితే జరిగింది. ఇదే గల్లీలో గాంధీ గారి ఇల్లు అయితే ఉంటుంది. అండ్ మేము ఫిష్ మార్కెట్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ మొదలు పెట్టుకుంటే దగ్గర దగ్గర సరౌండింగ్స్ మనకి హైదరాబాద్ మోండా మార్కెట్ ఎలా ఉంటుందో అలానే ఇక్కడ ఫిష్ మార్కెట్ కూడా అలానే ఉంటుందన్నమాట. చూసారా ఎన్ని రకాల చేపలు ఇక్కడ రోడ్ల మీద పోసి అమ్ముతారు. ఇవి వచ్చేసి 100-200కే మొత్తం చాలా పెద్ద పెద్ద చేపలను అమ్ముతారనమాట. ఇక్కడ అంత తక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం బేరం ఆడాలి. వాళ్ళు 100 చెప్తే మనం 50కి 100కి 200 చెప్తే 50కి 100 రూపాయలకి అలా బేరం ఆడాలన్నమాట. చూసారు కదా ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో ఇక్కడ. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనమాట. ఇక్కడ నుంచే మనకి మన ఇండియాలో అంటే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే చేపలు ఇక్కడ నుంచి కూడా చాలా వరకు ఎక్స్పోర్ట్ అవుతాయి అనమాట. ఇంక్లూడింగ్ మనకు కావాలంటే కూడా మనం కూడా ఇక్కడ నుంచి మనం ప్యాక్ చేయించుకొని అయితే మనం తీసుకెళ్ళొచ్చు. ఇంకా ఫస్ట్ టైం మా పిల్లల్ని కూడా నేను మార్కెట్కి అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే వాళ్ళకి ఈ ఫిష్ మార్కెట్ ఎలా ఉంటుందో ఫస్ట్ టైం చూపించాను అనమాట నేను. ఇప్పటివరకు మా పిల్లలకి ఫిష్ మార్కెట్ ఎలా ఉంటుంది ఇంకా వాళ్ళకి ఫిష్ మార్కెట్ చూపించేసరికి మళ్ళీ వస్తున్నాను ఉండబుద్ధి రావట్లేదు అది అని చెప్పేసి కాకపోతే మేము అనుకున్న ఫిష్ దొరకలేదు. ఇంకా మాకు మిగతా పని అంటారు కదా అంటే చెరువు చేపలు అదైతే ఎర్లీ మార్నింగ్ 8 to 9 మధ్యలో అయితే రావాలి. కానీ మేము వచ్చింది 10:30 కాబట్టి మాకు ఆ చేపలు అయితే దొరకలేదు. సరే అని చెప్పేసి ఇంక వీటన్నిటిని షూట్ చేద్దామని చెప్పేసి వచ్చాను. ఇంక ఇవన్నీ చూసారు కదా ఇలా ఐస్లో ప్యాక్ చేసేసి ఎక్కడికైతే మనం పంపించాలనుకుంటామో ఎక్కడికైతే వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయో అక్కడికి ఇక్కడ నుంచి అయితే ఎక్స్పోర్ట్ అవుతాయి అన్నమాట. చేపలు నెంబర్ ఆఫ్ రకాల చేపలు అయితే ఇక్కడ నుంచి దొరుకుతాయి. షార్కే కాదు, నేను ఒకసారి మార్కెట్కి వచ్చినప్పుడు అయితే ఇక్కడ పెద్ద సొరచేపను కూడా చూసాను అనమాట. దగ్గర దగ్గర ఒక 100 కేజీల పైన 200 కిలోల పైన ఉంటుంది. ఒక పెద్ద ఆటో అమ్ముతారు. అన్ని కుప్పలు చేపలు ఇప్పుడు అదొక కుప్పు ఉంది చూసారా, అది ఒక గుంపుగా చేపల్ని 100 రూపాయలకి 50 రూపాయలకే సేల్ చేస్తారు. అంత తక్కువ రేటుకి అనమాట. ఈ చేపల రకాలు ఇవన్నీ నాకైతే పేర్లు తెలియదు, ఈ రకాలైతే తెలియదు. కాకపోతే ఏంటంటే మేము తినే చేప కోసం అయితే నేను వచ్చాను. కానీ నాకు ఆ చేప అయితే దొరకలేదు. అందుకని చెప్పేసి మేము రిటర్న్ అయితే బయలుదేరదామని చెప్పేసి అని అనుకున్నాం. సరే అని చెప్పేసి మమ్మీ తిప్పు తిప్పు అని చెప్పేసి అని అంటే చేపల కోసం అయితే మా పిల్లల్ని తిప్పాను. ఇదేంటి అదేంటి అని అడిగారు. లైవ్లో ఫిష్లు కనపడేసరికి మమ్మీ అది బతుకుంది ఇది బతుకుంది అని చెప్పేవరకు ఇంకా మా పిల్లల ముఖాలలో ఎక్సైట్మెంట్ అయితే ఇలా చూసారు. ఇంకా వాళ్ళని చూసి కొంచెం నేను కూడా ఈరోజు ఎంజాయ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి సాటర్డే కాబట్టి ఇంట్లోనే ఉంటారు. ఏ రోజు ఇంట్లోనే ఉంటున్నారు లేకపోతే ఆడుకుంటున్నారు కాబట్టి వాళ్ళని కూడా తీసుకొని మార్కెట్కి అయితే వచ్చాను. ఈ ఫిష్ మార్కెట్ మీకు ఎలా అనిపించిందో చూసి కామెంట్ చేయండి. ఓకే బాయ్.